ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ఈ రోజున మనం కృష్ణతత్వాన్ని తెలుసుకుందాం. మధురలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం తెలుసు. మధుర సెంట్రల్ జైల్లో, మరి కంసుడి జైల్లో. నేను కూడా కృష్ణాష్టమిలోనే జన్మించాను, కానీ జైల్లో జన్మించలేదు. అంటే ఆ కృష్ణుడు మరి బృందావనంలో చక్కగా ఆ రాధమ్మ తల్లితో, ఆ గోపబాలులతో అందరితో కూడా కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఎంత సఖుడంటే అక్కడ గోపి మొత్తం ఆ బాలులంతా కూడా ఫ్రెండ్షిప్కి మరొక పేరు కృష్ణుడు. ప్రేమను తీసుకొచ్చి రూపం లేనటువంటి ఆ ప్రేమను తీసుకొచ్చి ఒక రూపాన్ని పోస్తే ఆ రూపం వచ్చేటటువంటిది ప్రేమదేవత అయినటువంటి రాధాదేవి. ఆ రాధాదేవి ఎవరో కాదు, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంతఃశక్తి. లోపల మనం ఇలా కదులుతున్నాం కదా, ఇలా ఉన్న శక్తే రాధాశక్తే శ్రీకృష్ణ పరమాత్మ. మరి అటువంటి శ్రీకృష్ణుడు ఆయన వెన్న దొంగ, రణచోరుడు. యుద్ధంలో వస్తే అర్జునుడు ఒక సందర్భంలో కర్ణుడు తోలుకుంటూ వస్తుంటే రా రా అంటున్నాడు. అక్కడ వేరే వ్యూహం వేశారు, ఎవరిని వేరే వాళ్ళని ఎవరినో లేపేయడానికి. అప్పుడు పిరికి పందలాగా పారిపోతున్నామని కర్ణుడు అర్జునుడు రెచ్చగొడుతుంటే, అర్జునుడు క్షత్రియ వీరుడు కాబట్టి పౌరుషంతో కృష్ణ ఆపు అని అంటే, నాయన నేను సారథిని, నాకు ఇంకో పేరు కూడా ఉంది, పారిపోయేవాడిని, రణచోరుని, యుద్ధంలో పారిపోయేవాడని నాకు పేరుంది, అందుకని నేను పారిపోతున్నాను, ఇప్పుడు కాదు సమయం తర్వాత యుద్ధం చేద్దుగాని అని అంటాడు. అలాగే ఆ వెన్న అడిగి తీసుకోడు కృష్ణుడు, దొంగతనం చేసేస్తాడు. ఆ వెన్న ఎందుకు దొంగతనం చేస్తాడు అంటే, అక్కడ బృందావనంలో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అమ్మ దగ్గర, యశోద దగ్గర కొండల కొద్దీ అక్కడ సంపన్న వర్గం వాళ్ళదే, ఆంధ్రా బిర్లా వంశం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, మా తాతయ్య గారు ఆంధ్రా బిర్లా తణుక్కి. మరి అటువంటి ఆయన, మరి ఆ కృష్ణ పరమాత్మ అక్కడ ఉండగా ఆ కొండలన్నీ వేరే వాళ్ళ వెన్న ఎందుకు అవసరం ఆయనకి అంటే, వాళ్ళు పిసినారితనం చేసి ఆ లోభత్వాన్ని చూపిస్తూ ఆ వెన్నను ఎవరికి ఇవ్వకుండా దాచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. అవును. అందుకని లోభాన్ని, మోహాన్ని, ఈ యొక్క అవలక్షణాలు ఏమంటాం మనము, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండనివ్వడు పరమాత్మ భక్తుల్లో. నేను అవి ఉంచుకుంటాను కృష్ణ, నేను పిసినారుగానే ఉంటాను అంటే కుదరదు. అలాగే నేను భక్తి చేసి చచ్చిపోతే, ఈ జన్మలో 4th క్లాస్ వరకు భక్తి నేర్చుకున్నాం అనుకుందాం, చదువుల రూపంలో 4th క్లాస్ వరకు. ఆ 4th క్లాస్ వరకు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ 5th క్లాస్లోకి ప్రమోట్ చేసేస్తాడు. అంతేగాని మళ్ళీ 1st క్లాస్ నుంచి భక్తి స్టార్ట్ చేయనివాడు. 5th నుంచి ప్రమోషన్, నీ భక్తి. ఇది భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది. కాబట్టి నేను వెళ్ళను, నేను 4th క్లాస్లోనే ఉంటా, నేను 4th క్లాస్, నో, యూ విల్ బి ప్రమోటెడ్. అదే కృష్ణతత్వం. అందువల్ల ఎవల్యూషన్ అనేటటువంటిది ప్రతి గ్రహానికి, మామూలు మన జీవికే కాదు, మన మానవులకే కాదు, ప్రతి జీవిని ప్రమోట్ చేస్తాడు. అలాగే గ్రహాలను కూడా ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడున్నటువంటి ఈ భూమి రేపు రాబోయే కల్పంలో ఇది స్వర్గం అవుతుంది, ప్రమోషన్ ఇస్తాడు భూమికి కూడా. కాబట్టి పరమాత్మ, మనమే పరమాత్మ అని తెలుసుకోవాలి. అటువంటి మక్కన్చోర్ది ఎలా ఉంటుంది, కృష్ణోపి పురుషోత్తమ చెప్పాం కదా, కృష్ణోపి భగవాన్ స్వయం గోపీజన వల్లభసా శ్రీకృష్ణాయ నమామ్యహం, శ్రీకృష్ణాయ నమామ్యహం. गोवर्धनोधार हे नंदलाला, माखन चोरा नंदलाला, देवकी नंदन नंदलाला, दया करो हे नंदलाला, नंदलाला भजो नंदलाला, नटवर कृष्णा नंदलाला, हे नंदलाला यदु नंदलाला,
माखन चोरा नंदलाल, नंदलाल भजो नंदलाल, नटवर कृष्णा नंदलाल, हे नंदलाल यदु नंदलाल, माखन चोरा नंदलाल, मुरली लोला नंदलाल, माखन चोरा नंदलाला, राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे राधे, राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे राधे, तकिट तदिमि धिक तक दिगड़ जिम तचितड़ चिकड़ दिदड़ जिंक तड़ चिकड़ दिगड़ राधे गोविंद भजो राधे गोपाल भजो राधे गोविंद भजो राधे राधे, भजो राधे भजो राधे भजो राधे राधे राधे, भजो राधे राधे राधे, हरे कृष्ण. శ్రీకృష్ణుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు రావాలి అంటే మనము మహానైవేద్యాలు ఏవేవో పిండి వంటలు పెట్టాల్సిన అవసరం లేదు. గుప్పెడు అటుకులు, అవి కూడా మురుగుపోయిన అటుకులు పెడితే కుచేలుడికి ఆయన దుర్యోధన సార్వభౌములు లాంటి వాళ్ళు మహా నైవేద్యాలు పెద్ద పెద్ద వజ్రాలు కానుకలు తెస్తే కుచేలుడు పాపం చిరిగిపోయిన బట్టలతో పేదవాడు అది కావిడి పట్టుకొని దాని మూట పట్టుకొని అటుకులు మురుగుపోయిన మూటలు పట్టుకుంటే అందులో ఏముందో చెప్పు, అందులో ఏముందో అని చెప్పు కొట్టేవాడు కదా. వీడేమో బాబాయ్ ఎంత పెద్ద కానుకలు తెస్తే నా కానుకలు మురుగుపోయిన అటుకులు చూస్తే వీళ్ళంతా నవ్వుతారు అని ఆయన సిగ్గుపడుతుంటే ఆ సిగ్గును పోగొట్టడం కూడా కృష్ణుడి బాధ్యత. కాబట్టి అది ఉండకూడదు అని చెప్పి ఆ 2 మూటలు తీసేసుకుని ఆ తన స్నేహితుడైనటువంటి ఆ యొక్క కుచేలుని, మన క్లాస్మేట్స్ ఉన్నారు, మనం ఫోన్ చేస్తే పారిపోతారు, అంతా అప్పడుగుతామనో లేకపోతే బ్యాంకులో అడుగుతాము. మా ఫ్రెండ్ ఒకడు క్లాస్మేట్ బ్యాంక్ మేనేజర్ అయ్యాడు, మా మిగతా క్లాస్మేట్స్ అంతా వాడేంట్రా బాబు వాడికి మరి మనం ఫోన్ చేస్తే బ్యాంక్ లోన్ అడుగుతున్నాం అని భయపడిపోతున్నాడు, బ్యాంక్ మేనేజర్ ఏంటంటే వాడు చిన్నప్పుడు వాడికి తండ్రి చచ్చిపోతే రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ పుస్తకాలు ఇచ్చారు. వాడి పేరే ఉమామహేశ్వరరావు, మరి జి ఉమామహేశ్వరరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా ఉండే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, మనకి కుచేలుని తన అష్టభార్యల చేత ఆయన కాళ్ళు కడిగిస్తూ సుగంధ ద్రవ్యాలు వేసుకుంటూ ఆ పరమదరిద్రుడైనటువంటి ఆ కుచేలుడి కాళ్ళు కడిగిన నీళ్ళ నెత్తి మీద వేసుకుంటాడు విశ్వపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ మురుగులు ఒక గుప్పెడు అటుకులు తినగానే రుక్మిణీదేవి ఏమైంది, వాడికి మొత్తం సర్వ సంపదలు ఇచ్చేయాల్సి వచ్చింది, మహాలక్ష్మీదేవి కదా. 2వ గుప్పుడు తినగానే రథాలు గిదాలు ఏనుగులు మొత్తం ఇంక అన్నీ వచ్చేసినాయి. కృష్ణుడు ఇక 3వ గుప్పుడు తినబోతున్నాడు. లక్ష్మీదేవి రుక్మిణి వచ్చి చేయి పట్టేసుకుంటుంది, నాయన ఇప్పుడు వరకు 2 గుప్పులు తిని మొత్తం సంపదలు నా దగ్గర ఉన్న సంపదలన్నీ ఇచ్చేసావు, ఇంకా 3వ గుప్పుడు పట్టుకుంటే నేను వెళ్ళి చీపురు కట్టి చీపురు తుడిచి ఆమెకి నేను దాసి పని చేయాలి అని. అందువలన అక్కడ అంటే పరమాత్మ ఆ విధంగా బ్లెస్ చేస్తాడు ఎవరినైనా. హరే కృష్ణ. అందువలన భక్తులంతా కూడా నన్ను కృష్ణుడు చూడలేదు, నన్ను దేవుడు చూడలేదు, ఏమిటి సొల్లు కబుర్లు చెప్తారు. దేవుడు చూసేది మీరు చేసేది పాపపు కర్మలు, మీ పాపం అంతా కూడా క్షయం అవ్వాలి. మీరు ఎవరికి దాన ధర్మాలు చేయరు, పూర్వజన్మలో పుణ్యాలు చేసేది లేదు, ఈ జన్మలో చేస్తే కదా పూర్వజన్మలో చేయడానికి. మరి అవన్నీ కూడా క్షయం చేసుకుంటూ వస్తాడు పరమాత్మ. మన పాపాలు మనం అనుకుంటాం, మనం ఏం పాపం చేయమండి, నేను నడుస్తుంటే కొన్ని చీమలు మన కాళ్ళ కింద పడతాయి, ఏ ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పోసేది నీరుడు ఇదంతా భూమి మీద సాక్షాత్ భూ తల్లి. నీవు చేసే ప్రతి పనిని కూడా భూమాత ఎంతో సహనంతో ఆమె భరిస్తుంది. కాబట్టి ఏవెంత చేసినా నువ్వు కృష్ణుడి యొక్క రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. కాబట్టి ఒక పన్ను మనకి పిప్పన్ను నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళితే ఎంత, నేను డాక్టర్నే, మరి నొప్పి వెళ్తే ఏమైంది, మెడిసిన్ రాయరా నాయన యాంటీబయాటిక్ మిక్స్ చేసి అని అంటే వాడు నా కన్సల్టేషన్ ఫీజు ఇస్తేనే తప్ప రాయనంటాడు డాక్టర్. కింద కాంపౌండర్కి 200 ఇస్తే వాడు రాయిస్తాడు. మరి ఆ డాక్టర్ పీకడానికి ఎంత, 3000 లేదా ఒక్క పన్నుకే 4000 5000 రూట్ కెనాల్ ఇవన్నీ కూడా చేయించుకుంటే ఎంత అయితే, మరి ఎన్ని పళ్ళు మనకి ఇచ్చాడు, మొత్తం ఇన్ని పళ్ళుకి ఎంత కట్టాలా, ఒక కిడ్నీకి ఎంత కట్టాలా, దేవుడు ఎంత ఇచ్చాడు మనకి, చిన్న ఆపరేషన్కి చిన్న మరామత్తుకే ఎంత ఖర్చు అయితే. అటువంటి అపార కరుణామయుడటువంటి ఆ కృష్ణుడు, ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతామా? కాబట్టి ఎంత మక్కన్ ఆయనకి వెన్నను నైవేద్యం పెడితే చాలు. 10 రకాల నైవేద్యాలు 10 రకాలు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఎంతసేపు ఒకటే, స్త్రీలని మానాన్ని రక్షించాలి, పిల్లలని రక్షించాలి,
తర్వాత అమాయకుల్ని రక్షించాలి. ఇది తత్వంలో ఎవరైతే చేస్తారో తప్పకుండా అటువంటి వాళ్ళనందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. అందువల్ల రాధానామ జపాన్ని నిరంతరం చెయ్యాలి. ఆ రాధానామ జపాన్ని చేసినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు మనకి బద్ధుడై ఉంటాడు, లేకపోతే అతన్ని మనం పట్టుకోలేము. ఒకసారి యశోదామాత కృష్ణుడిని పట్టుకుంటా అంటే పట్టుకో అయితే అని అటు ఇటు తిరిగి పరిగెడుతుంటే ఎంత ప్రయత్నించినా కృష్ణుడు పట్టుకోలేకపోద్ది చిన్నప్పుడు. అప్పుడు లాస్ట్కి ఒకసారి ఎలాగ అమ్మా ఇంక నేను నిన్ను పట్టుకోలేకపోతున్నా కృష్ణ అంటే అక్కడ కూర్చుని అమ్మా అని దగ్గరికి వస్తాడు. అంటే తనంతకు తానే దొరకాలి తప్ప భగవంతుడు కృష్ణుడు ఒకడు మనం పట్టలేం. నేను గొప్ప తపస్సు చేశానండి, నేను పూజలు బాగా చేశానండి, నాకు కృష్ణుడు ఇవ్వట్లేదండి, నా సమస్యలు పోరనవ్వట్లేదండి, నేను ఫోటోలు పీక్ పెడేస్తానండి కృష్ణుడివి. వాట్ ఈజ్ ఆల్ దిస్? కాబట్టి అటువంటి కృష్ణుడిని నేను బంధిస్తా ఉండరా అని చెప్పి తాడు తీసుకొని కడుతుంటే 2 ఇంచులు తక్కువ వస్తుంది, ఇలా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకో చీర బంధిస్తుంది, 2 అంగుళాలు పూడాలి కదా, మళ్ళీ చేస్తే మళ్ళీ 2 అంగుళాలు. ఎలా నువ్వు ఎన్ని చీరలు ఎన్ని తాళ్ళని బంధించి చేసినా 2 అంగుళాలే వస్తుంది. ఏమిట్రా వింత అంటే అమ్మా ఒకటి మమకారము, రెండోది అహంకారము. ఈ 2 నీలో ఉన్నంత వరకు గ్యాప్ ఇలాగే ఉంటుందమ్మా. ఈ 2 భక్తుడు అనేటటువంటి వాడు అహంకారాల్ని మమకారాల్ని వదిలేసుకుంటే అప్పుడు ఇది ముడి వేసేయగలుగుతాం, కృష్ణుడు మనకి స్వాధీనమైపోతాడు. జై బోలో కృష్ణ మహారాజ్కి జై.